ఆయన మంచోడు, చాలా మంచోడు. పేదోళ్ళ బాధలు అర్థం చేసుకుంటాడు. చాలా మంచోడు ఆయన, అంటే మాకు అందరికీ అభిమానం. మరి ఎందుకు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా మరి కేసీఆర్ ఈరోజు సిట్టు విచారణకు పిలిస్తే ఎట్లా ఏమన్నా కక్ష కట్టారా కేసీఆర్ మీద? కేసీఆర్ మీద కక్ష కట్టిరేమో మాకు తెలియదు, అదంతా మేము చదువుకోలే. కానీ మాకు ఆయన అంటే ప్రాణం. ఆయనకి ఏమైనా మేము బాధపడతాం. ఎట్లా మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తా ఉంటారుగా? చెయ్యనీయం కదా, ఇంత జనాభా ఉన్నాక ఎట్లా చేస్తారు? ఏం చేశారు తెలంగాణ కోసం కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, దీక్షలు చేసిండు, పోరాటం చేసిండు, నీళ్ళు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అందరికి ఇదే అభిమానం. మనుషులు కొంతమంది చెప్పనీకి వస్తుంది, కొంతమంది చెప్పనీకి రాదు. ఆయన అంటే మీకు కూడా తెలుసు కదా. అంతే, చాలా మంచోడు, పేదల బాధలు తెలిసినోడు. ఎట్లుంది ప్రజెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం? మాకు ఎటు కనబడతలేదు, ఇంకా ఎక్కడ కనబడతలేదు. మంచిగా కనబడతలేదు, చెడ్డ కనబడతలేదు. మా రెక్కల కష్టం మేము చేసుకొని తింటున్నాం, కానీ మాకేం కనబడతలేదు. ఎట్లా మరి మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలనుకుంటున్నారా? కావాలని అనుకుంటున్నాను కాబట్టి వచ్చిర్రు. అందరి అభిప్రాయం అదే. కేసీఆర్ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమేమి అందాయమ్మా మీకు లబ్ధి? నీళ్లు తెచ్చిండు, బియ్యం పిరిగి చేసిండు, 6 కిలోలు చేసిండు, కళ్యాణ లక్ష్మి చేసిండు, బతుకమ్మ చీరలు పెట్టిండు, నీళ్లు తెచ్చిండు, కరెంటు తెచ్చిండు, మంచి రోడ్లు వేయించిండు, మంచిగానే చేసిండు. హాస్పిటల్లో సన్న బియ్యం పెట్టిండు, స్కూల్ డెవలప్ అయినాయి. మీకు తెలియదా? ఎందుకు ఇంత హడావుడి చేస్తున్న కేసీఆర్ ఏమైనా దేవుడా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏమంటావు? దేవుడే అనుకుంటున్నాం మేము. దేవుడే కదా, గాంధీ తాత దేవుడు అయినప్పుడు కేసీఆర్ దేవుడు కదా. ఏం చెప్తావు కేసీఆర్ గురించి? కేసీఆర్ మంచోడు, రేవంత్ రెడ్డి మంచోడు కాదు. ఏం చేసిండు ఆయన? ఏం చేసిండు అమ్మా? ఏం చేయలేదు. ఏం చేసిండు? పిల్లగాళ్ళకి ఒక ఉద్యోగాలు లేదు, ఒక అది లేదు, ఇది లేదు. ఒక బస్సు పెట్టింది, ఫ్రీ అని రావటం పోవటం. ఏంటికైనా బస్సు ఉన్నవాడు ఉంటాడు, పోయినాడు పోతాడు. ఎవడు పోతాడు బస్సుకి? ఎవరు ఆయనకి? ఎవరికి బస్సు?